అకాల వర్షం కురవడంతో గత 3 నెలల నుంచి ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగించినా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అరటి, మామిడి, టమాటా పంటలు నేలరాడడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొన్ని చోట్ల వర్షపు నీటిలో పంట మునిగిపోయింది. కళ్ళాల్లో ఉన్న ధాన్యం నిల్వలు కొంతమేర తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షంతో కోనసీమ జిల్లాలో వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. వందలాది ఎకరాల్లో అరటి పంట నేల కొరిగి లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న అరటి రైతులు గగ్గోలు పెడుతున్నారు. నేలమట్టం కావడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అధికారులు నష్టాన్ని గుర్తించి న్యాయం చేయాలంటూ వాపోతున్నారు రైతులు. నేను 2 ఎకరాలు పొలంలో అరటి పంట వేసి దానికి 2.5-3 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టడం జరిగింది. అకాల వర్షాల వల్ల మొత్తం పంట నేలమట్టం అయిపోయి ఈవేళ నాకు ₹1 కూడా నాకు దక్కని పరిస్థితుల్లో నేను ఏం చేయాలో దిక్కుతోసగా అయోమయం కింద ఉంది నాకు. అంచేత ప్రభుత్వం వారు దీని గురించి చర్య తీసుకుని నాకు న్యాయం చేయమని. ఈదురుగాలులకు నంద్యాలలో అరటి రైతులు నష్టపోయారు. మహానంది మండలంలో గాలివాన బీభత్సానికి తిమ్మాపురం, బుక్కాపురం గ్రామాల్లో 100 ఎకరాల్లో అరటి పంట నేల కొరిగింది. చేతికొచ్చిన పంట నేల కొరగడంతో లబోదిబోమంటున్నారు రైతులు. గాలివాన బీభత్సం కారణంతో మామిడికాయలు కూడా నేలరాలయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పెద్దపల్లి జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఉరుములతో కూడిన వర్షంతో మార్కెట్ యార్డ్లో పోసిన మొక్కజొన్న, వరి రాసులు తడిసిపోయాయి. ధాన్యం రాసుల్లో వర్షం నీరు చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలాలు కష్టపడి పండించిన పంట నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.